శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. ముందుగా ఈ వీడియోకి ఒక చిన్న లైక్ అయితే చేయండి. డబ్బు కొరత ఉండకూడదు అంటే లక్ష్మీ అమ్మవారిని పూజించాలి. ఆ తల్లి అనుగ్రహం కోసం మనం ఎన్నో పూజలు, ఉపవాసాలు చేస్తాము. కానీ కొన్నిసార్లు ఇవన్నీ చేసిన ఫలితం ఉండదు. దీనికి వాస్తు దోషాలు కూడా కారణం కావచ్చు. దీనికి సంబంధించిన వాస్తు చిట్కాలు అనేవి డబ్బు ఆదా చేయడమే కాకుండా ఇంట్లో శాంతిని, సంపదని, సానుకూల శక్తిని కూడా పెంచుతాయి. ఇంటిని పరిశుభ్రంగా ఉంచుకోవాలి. వస్తువులు ఎక్కడ పడితే అక్కడ చిందరవందరగా వేయకూడదు. అపరిశుభ్రంగా ఉన్న చోట లక్ష్మి నిలబడదు. ఈశాన్య దిశలో చెత్త అస్సలు ఉంచకూడదు. ఈ ఈశాన్య దిశ ఎల్లప్పుడూ శుభ్రంగా ఉండాలి. పూజా మందిరంలో ఎండు పూలు లేదా వాడిపోయిన పూలు ఉంచకూడదు. ప్రతిరోజు కొత్త పువ్వులను దేవుడికి సమర్పించాలి. దీనివలన పూజా స్థలం పవిత్రంగా ఉంటుంది. రాత్రిపూట చీపురుతో ఇల్లు ఊడవకూడదు. అలాగే చీపురును బయట కూడా వదిలేయకూడదు. విరిగిన లేదా పాత చీపురును వెంటనే మార్చాలి. రాత్రి భోజనం చేసిన తర్వాత ఎంగిలి ప్లేట్లను ఎక్కువసేపు వదిలివేయకూడదు. రాత్రంతా సింక్లో ఎంగిలి పాత్రలను ఉంచడం వల్ల వాస్తు దోషాన్ని కలిగిస్తుంది. ఇది ప్రతికూల శక్తిని కూడా పెంచుతుంది. కాబట్టి రాత్రి నిద్రపోయే ముందు వంటగదిని శుభ్రం చేసుకోవాలి. వాస్తు ప్రకారం ఇంటి లోపల ముళ్ళు ఉన్నటువంటి మొక్కలు పెంచుకోకూడదు. వీటి వలన గొడవలు, ఒత్తిడి, పేదరికం వంటి వాటికి కారణమవుతాయి. కాబట్టి ఇంట్లో తులసి మొక్కని, మనీ ప్లాంట్ వంటి మొక్కలను పెంచుకోవాలి. అలాగే తులసి కోట వద్ద ప్రతిరోజు దీపం వెలిగిస్తే లక్ష్మీదేవి సంతోషించి ఇంట్లో ధనం వృద్ధి చెందుతుంది. లక్ష్మీదేవికి కమలం అంటే ప్రీతికరం. శుక్రవారం నాడు అమ్మవారికి సమర్పిస్తే అమ్మ అనుగ్రహం మనపై ఉంటుంది. ఇది సంపదకు బలమైన ఆకర్షణగా కూడా ఉంటుంది. వాస్తుశాస్త్రం ప్రకారం ఇంట్లో సమస్యలు తొలగిపోవాలంటే గణేశుని విగ్రహం అందరూ చూసేటట్టుగా ఈశాన్యం దిశలో ఉంచాలి. ఇంట్లో శంఖం ఉంచుకోవడం వల్ల కూడా సానుకూల శక్తిని మరియు శ్రేయస్సును ఆకర్షిస్తుంది. శుక్రవారం నాడు శంఖంను ఇంటికి తీసుకురావడం చాలా శుభప్రదం. సాయంత్రం వేళల్లో తులసి మొక్కను అస్సలు తాకకూడదు. చాలా అశుభకరం. ఇంటి ద్వారం వద్ద ఎల్లప్పుడూ శుభ్రంగా ఉంచుకోవాలి. విరిగిన లేదా తుప్పు పట్టిన వస్తువులను అక్కడ ఉంచకూడదు. శుభ్రమైన ద్వారం సానుకూల శక్తిని ఆకర్షిస్తుంది. మత విశ్వాసాల ప్రకారం ఇంట్లో ఎల్లప్పుడూ ఒక కొబ్బరికాయను ఉంచుకోవాలి. ఇలా ఉంచుకోవడం వల్ల లక్ష్మీ అమ్మవారి అనుగ్రహం ఉంటుందని మన పెద్దలు చెబుతుంటారు. చూసారు కదండి వీడియో. నచ్చితే మర్చిపోకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.